ముందు భాగంలో రాజు దగ్గరికి ఒక ముసళ్ళ బ్రాహ్మణుడు వచ్చి 21 రోజు ఈ వేప చెక్కను ఒక గదిలో నాతో పాటు ఉంచినట్లయితే నేను విగ్రహాలను చెక్కుతాను అని చెప్తాడు. అది విన్న రాజు ఆలోచించి సరేనని చెప్తాడు. ఒక రూమ్ లో వేప చెక్కను బ్రాహ్మణుడు పెట్టి డోర్స్ ని వేసేస్తారు. అలా 14 రోజులు గడుస్తాయి. ఆ బ్రాహ్మణుడు తిండి గురించి గాని నీరు గురించి గాని అస్సలు బయటకు రాడు. రాజు అప్పుడు భయంతో ఇదేంటిది బ్రాహ్మణుడు ఇంకా బయటకు రాలేదు, ఆహారం లేకపోతే చనిపోతాడు అనేసి మంత్రులు శతమంత్రులతో కలిసి ఒక సన్నివేశం చెయ్యి వెంటనే ఆ బ్రాహ్మణుడు ఉన్న గది డోర్లను తెరవాలి అని ఆదేశిస్తాడు. వెంటనే ఆ డోర్స్ ని తెరుస్తారు. తెరిచిన వెంటనే లోపల జరిగిన సంఘటన చూసి రాజు మంత్రులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. గది లోపల ఆ బ్రాహ్మణుడు వెంటనే మాయమైపోతాడు. గదిలో సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, వాళ్ళ కథ ప్రకారం శ్రీకృష్ణుడే. అందుకే పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో సగం చెక్కబడిన విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే రథయాత్ర. ఈ రథయాత్ర జరుపుకోవడానికి గల కారణాలుగా చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఒక ఫేమస్ అయిన స్టోరీని చెప్పుకుందాం. కృష్ణుడు బలరాముడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు సుభద్రను వాళ్ళ మేనత్త బాగానే చూసుకుంటుంది. ఆమె మీద ప్రేమతో ప్రతి సంవత్సరం ఆమె దగ్గరికి వెళ్లేవాళ్ళు. దాన్నే భక్తులు రథయాత్ర కింద చెప్పుకుంటారు. కొంతమంది కృష్ణుడు మేనత్త కంసుడి భార్య అని చెప్పుకుంటారు. మరికొంతమంది శ్రీకృష్ణుడి లీలలో అని చెప్పుకుంటారు. ఈ రెండు స్టోరీస్ కూడా బాగానే ఫేమస్. శ్రీకృష్ణుడు తన చుట్టాల దగ్గరికి వెళ్లే సందర్భాన్ని ఇలా పండగ రూపంలో రథయాత్రగా చేస్తారు. హూ అటాక్డ్ విశ్వనాథ్ టెంపుల్. దీని మీద మొదటి అటాక్ రత్తబాహు 800 AD లో చేశాడు. ఒరిస్సా మహారాజు తీసుకెళ్లి దాన్ని వేరే ప్లేస్ లో దాచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. 1314 AD లో బెంగాల్ సుల్తాన్ అయిన ఇలియాస్ సాసి ఆ గుడిలో సంపద కోసం మళ్ళీ అటాక్ చేశారు. కానీ అప్పటి రాజైన నరసింహరాజత్రి ఆ విగ్రహాన్ని సీక్రెట్ ప్లేస్ లో దాచారు. ఇప్పుడే ఈ ఇలియాస్ సాసి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి చాలా లక్షలాది మంది తన ప్రాణాలను కోల్పోయారు. అతను వాళ్ళందరినీ చంపి గుడిని పగలగొట్టి గుడిలో ఉన్న ధనాన్ని మొత్తాన్ని దోచుకు వెళ్ళిపోయాడు. గుడిలో విగ్రహం లేదు కాబట్టి విగ్రహాన్ని తీసుకువెళ్ళలేకపోయాడు. మళ్ళీ ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఆ గుడిలో ప్రతిష్ఠించారు. నెక్స్ట్ అటాక్ 1316 AD లో ఫిరిస్తాక్ తుగ్లార్ చేశారు. అప్పుడు ఆ ప్లేస్ రాజు బారో దేవత్రి అక్కడ లేరు. ఆయన లేకపోవడంతో గుడి లోపలికి కూడా చాలా సింపుల్ గా రాగలిగారంట. కానీ అక్కడ ఉండే ప్రజలు అప్పటి వరకు యుద్ధం చేసి ఆ విగ్రహాలను కాపాడారంట. ఆ తర్వాత 1509 AD లో ఇస్మాయిల్ గాజ్, 1568 AD లో కల్పాడా, 1592 AD లో సులైమాన్ అండ్ ఓసా, 1601 AD లో మీర్జా ఖురం, 1608 AD లో ఆసిం ఖాన్, 1610 AD లో కేసుదారు, 1611 AD లో కళ్యాణ్ మాల్, 1617 AD లో ముకరం ఖాన్. మరికొంతమంది పేర్లు చెప్పలేను కానీ ఇలా చాలా మంది అటాక్ చేశారంట. అటాక్ చేసిన ప్రతిసారి భక్తులు వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి వాటి విగ్రహాలను కాపాడుకున్నారు. ముఖ్యంగా ఔరంగజేబ్ టైంలో అయితే రథయాత్ర కూడా చేయలేకపోయారంట. అండ్ విగ్రహాల ప్లేస్ ను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నారంట వాళ్ళకి చెక్కకుండా. అండ్ ఇప్పటికీ కూడా చాలా వరకు వేరే మత వాళ్ళని లోపలికి రానివ్వరు అనమాట పూరి టెంపుల్ లోపలికి. బట్ రథయాత్ర టైంలో అయితే ఏ మతం వాళ్ళైనా రావచ్చంట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక ముస్లిం సమాజ్ దగ్గర ఈ రథం అనేది వెళ్లకుండా ఆగుద్దంట. ఎక్కువసేపు ఏం ఆగదు, కొంచెం సేపు ఆగి కదులుద్దంట. అది మజార్ అనే ప్లేస్ ముస్లిం టామ్ దగ్గర ఆగుద్ది. ఈ స్టోరీ ఏంటంటే ముస్లిం సలాబిగ్ అనే వాళ్ళ అమ్మ ఒక బ్రాహ్మణురాలు. ఆమె పేరు లలిత. మొఘల్ సుబేదార్ అయిన లాల్ బిగ్ అతను చూసి ఇష్టపడి ఆమెను తీసుకువెళ్ళిపోయాడంట. వాళ్ళకి పుట్టినవాడే సలాబిగ్. సలాబిగ్ చిన్నతనంలో బాగోకపోతే వాళ్ళ అమ్మ జగన్నాథుడికి పూజ చేస్తుందంట. జగన్నాథుడి దయ వల్ల సలాబిగ్ బతుకుతాడంట. అప్పటి నుంచి సలాబిగ్ పూరి జగన్నాథుడి భక్తుడిగా మారతాడు. ముందే చెప్పాగా వేరే మతం వాళ్ళని టెంపుల్ లోపలికి రానియ్యరని. అలానే సలాబిగ్ కూడా రానివ్వలేదంట. అతను ఏమనుకుంటాడంటే సరేలే రథయాత్రకి వెళ్తుంటా కదా అని ప్రతిసారి కూడా రథయాత్రకి వెళ్తూ ఉంటాడు. కానీ ఒకసారి ఏమవుద్దంటే రథయాత్రకి మిస్ అవుతాడు అనమాట. నేను ఎలా అయినా రథయాత్ర చూడాలని కృష్ణుడికి మొర పెట్టుకుంటాడు అనమాట. అయితే కృష్ణుడు కల్లో కనిపించి నువ్వు వచ్చేంతవరకు కూడా రథం కదలదు అని చెప్తాడనమాట. ఆ తర్వాత రోజు రథం ఎంత గట్టిగా లాగినా సరే కదలదంట. ఇంకోటి ఏంటంటే ఏనుగులను తీసుకొచ్చి కదిలేస్తారంట. అయినా సరే రథం కొంచెం కూడా కదలదంట. పూజారులకు కూడా అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కాదంట. అయితే కృష్ణుడు ఒక పూజారి కల్లోకి వచ్చి కంగారు పడకండి రథం కదులుద్ది, ఒక ప్రియభక్తుడు వచ్చిన తర్వాత రథం కదులుద్ది ఆటోమేటిక్ గా అని చెప్తాడంట. అతను ఎవరో కాదు సలాబే. ఆ సలాబికి వచ్చిన తర్వాత రథం కూడా కదులుద్ది. అలాగే అతను చనిపోయిన తర్వాత అతను సమాధి దగ్గర కొంచెం సేపు ఆగి రథాన్ని మూవ్ చేస్తారు. మిస్టరీస్ ఆఫ్ జగన్నాథ్ టెంపుల్. కృష్ణుడి గుడి ఎన్నో విచిత్రాలకి నిలయం.
అలాగే ఆ మిస్టరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో నెంబర్ 1ది ఆ టెంపుల్ యొక్క ఫ్లాగ్. ఆ టెంపుల్ ఫ్లాగ్ ఎప్పుడు గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో వేస్తుందంట. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. అండ్ ఈ ఫ్లాగ్ లో ఏదైనా మెజిసిన్ ఉందంటే అది కూడా లేదు. ప్రతిరోజు ఈ ఫ్లాగ్ ని మారుస్తూనే ఉంటారంట. ఒక్క రోజు మార్చడం ఆగిపోయినా సరే 18 సంవత్సరాలు గుడిని మూసేయాలంట. నెంబర్ 2 సుదర్శన్ చక్ర. ఆ టెంపుల్ పైన ఒక సుదర్శన్ చక్రం ఉంటది. ఆ టెంపుల్ చుట్టుపక్కల ఏ సైడ్ నుంచి చూస్తున్నా సరే ఆ చక్రం మీ వైపే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. దీని వెనుకున్న లాజిక్ ఏంటనేది కూడా ఎవ్వరికి ఇప్పటికీ తెలీదు. నెంబర్ 3 ఈ టెంపుల్ మీద నుంచి ఒక పక్షి కూడా ఒక ఫ్లైట్స్ కూడా ఎప్పుడు ఎగరలేదంట. ఫ్లైట్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ఏం కాదు, కానీ ఇప్పటి వరకు ఎగరలేదు. మన ఫ్లైట్స్ అంటే ఎగరలేదు ఓకే, మరి పక్షులు ఎందుకు ఇప్పటి వరకు ఎగరలేదు ఒక్కటైనా సరే. నెంబర్ 4 ఆ టెంపుల్ యొక్క టెక్స్చర్. మీరు ఏ టైంలో అయినా సరే వెళ్ళండి, ఆ టెంపుల్ యొక్క నీడ ఎక్కడ పడదంట. ఆ టైంలో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా సరే ఇంత అడ్వాన్స్డ్ టెంపుల్ కట్టారంటే మనకన్నా అడ్వాన్స్డ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. నెంబర్ 5 మిస్టరీ ఆఫ్ సింహద్వారం. ఆ గుడి యొక్క సింహద్వారానికి బయట ఉన్నప్పుడు మీకు సముద్రపు అలల సౌండ్స్ వినిపిస్తాయంట. అండ్ ఆ సింహద్వారం నుంచి ఒక్క అడుగు ముందుకు వేయగానే ఎటువంటి అలల సౌండ్స్ వినిపించవంట. అదొక మిస్టరీ ఆ టెంపుల్ లో. నెంబర్ 6 ద సీ మిస్టరీ. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, డే టైంలో సముద్రం నుంచి గాలి భూమి పైకి వస్తుంది, రాత్రి టైంలో గాలి సముద్రం లోపలికి వెళ్తుంది. కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతుంది. ఉదయం పూట గాలి సముద్రం మీదకి వెళ్తుందంట, రాత్రి పూట గాలి సముద్రం నుంచి బయటికి వస్తుందంట. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ కూడా ఎవరికి తెలియదు. నెంబర్ 7 ద ప్రసాదం మిస్టరీ. ఈ టెంపుల్ కి దాదాపు రోజుకి 2000 నుంచి 3000 మంది భక్తులు ఆ టెంపుల్ కి వస్తూనే ఉంటారు. ఒక్క రోజు కూడా ఆ ప్రసాదం మిగిలిందంటూ ఉండదంట. అలాగే ప్రసాదం అయిపోయింది అనేది కూడా ఉండదంట. కరెక్ట్గా సరిపోతుందంట. అలాగే ప్రసాదం వండేటప్పుడు కొండ మీద కొండ ఇలా 7 కొండలు పెట్టి వండుతారంట. అగ్గి కింద నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఏ కొండ ఉడకాలి, కింద కొండ ఉడకాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పై కొండ ఉడుకుతుందట, తర్వాత నుంచి పైనుంచి వచ్చే రెండో కొండ ఉడుకుతుందట. అలా పైనుంచి కొండలు ఉడుక్కుంటూ వస్తాయంట. ఈ జగన్నాథ ఆలయంలో నిజంగా కృష్ణుడి గుండె ఉందా లేదా అనేది ఇప్పటికీ డిబేట్ నడుస్తూనే ఉంది. ప్రతి 8-12 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాలను మారుస్తూనే ఉంటారు. నిమ్మ చెక్కతో ముందే విగ్రహాలను పెట్టుకొని ఉంచుకుంటారంట. అప్పుడే బ్రహ్మ పరివర్తన్ అని ఒక ఆనవాయితీ నడుస్తుంది. ఇదే ప్రపంచంలో అత్యంత సీక్రెట్ రిచువల్. తీసేటప్పుడు ఆ పూజారి కూడా కళ్ళకి గంతలు కట్టుకొని తీసి కొత్త విగ్రహాలలో ఆ బ్రహ్మ పదార్థాన్ని పెడతాడు. అప్పుడు సిటీలో ఒక్క చోట కూడా లైట్ అనేదే ఉండదు. ఎందుకంటే ఆ క్రాంతికి గుండె అనేది వైబ్రేట్ అవుతూనే ఉంటదంట. గుడిలో సీసీ కెమెరాలను కూడా తీసేస్తారు. గుడి లోపలికి ఆ టైంలో ఎవరిని రానివ్వరు. పూజారులు కూడా ఆ కృష్ణుడి గుండెని చూడడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ చూశారనుకో ఆ పవర్ ని తట్టుకోలేక చనిపోతారంట. ఎందుకంటే కలియుగం మనుషులు ఆ పవర్ ని చూసి తట్టుకోలేరు. వీటన్నిటి బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా పూరి టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తుంది కదా. అండ్ దీనికి రాజ్యాంగం కూడా సపోర్ట్ చేసింది. జగన్నాథ్ టెంపుల్ 1954 ప్రకారం ఈ విజువల్స్ కి ఎవరు కూడా అడ్డంగా రాకూడదు. మన దేశంలో చాలా గుళ్ళు ధ్వంసం చేయబడ్డాయి. అలాగే ఈ టెంపుల్ ను కూడా చాలా మంది ధ్వంసం చేయాలనుకున్నారు. అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ విగ్రహాలను కాపాడుకున్నారు. ఇంత జరిగిందంటే ఖచ్చితంగా దానిలో ఏదో ఉందేనే కదా. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మన ఫ్యామిలీలో కలుసుకోండి.